చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని పరలోకం చేరాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే మంచి మనసు మా అందరికీ దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు చిన్న 2 పాఠాలు చెప్పుకొని ముగించేస్తున్నాం. పిల్లలు మాట్లాడకూడదు, అందరూ చక్కగా వినాలి. పీటర్ సార్ చైర్ వదిలి చైర్ ఎదరికేసి. పూర్వ రోజుల్లో నుండి ఆహారం ఎందుకు తీసుకున్నాడు చెప్పగలరా? 40, 50, 70, 80, 100 సంవత్సరాల క్రితం ఆహారం ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే కేవలం బతకడం కోసమే తినేవాళ్ళు అంటుంది. ఏది దొరికితే అది, మాంసం దొరికితే మాంసం, అన్నం దొరికితే అన్నం, గింజన్నం దొరికితే గింజన్నం, ఏది దొరికితే కేవలం బతకడం కోసమే తిన్నారు. తినకపోతే చచ్చిపోతామేమో. ఇప్పుడు ఎందుకు ఆహారం తీసుకుంటున్నారు చెప్పండి? బాగా చెప్పారు. ఒకప్పుడు ఆహారాన్ని కేవలం బ్రతకడం కోసం తీసుకున్నారు, ఇప్పుడు ఆహారాన్ని ఆరోగ్యం కోసమే తీసుకుంటున్నారు. పుచ్చ గింజలు ఏంటి, సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటి, గుమ్మడి గింజలు ఏంటి, జీడిపప్పు ఏంటి, బాదం పప్పు ఏంటి, పిస్తపప్పు ఏంటి, రకరకాల పప్పులు ఆహారంలోకి వచ్చేసి ఏంటి అర్థం? రోజు అన్నం తినేవాళ్ళు రాగి జావ ఏంటి? ఆహారాన్ని ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం తీసుకుంటున్నారు, బతకడం కోసమా? ఎక్కువ మంది ఆలోచించండి, ఆరోగ్యం కోసం బ్రతకడం కోసం? ఆరోగ్యం కోసమే తింటున్నారండి. ఈరోజు ఆహారాన్ని ఆరోగ్యం కోసమే తింటున్నారు. ఏదైనా వనంలో దేవుడు మాట్లాడుతూ ఏదైనా వనంలో దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళిపో, మమ్మీ దగ్గరికి వెళ్ళిపో, వర్షం నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళిపో, పీటర్సన్ అని ఎదురుకు వచ్చేసి చక్క చైర్లో కూర్చో. సరే వినండి. ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వలకి చాలా మొక్కలేసి విత్తనాలు ఇచ్చే పళ్ళు అన్ని రకరకాలన్నీ వేసి అన్ని మొక్కలు తినండి, మంచి చెడ్డలో తెలియనిచ్చి వృక్షఫలాన్ని తినొద్దు అన్నాడు. అది కష్టం కాదు. ఈ వనంలో ఉన్న ఏ చెట్టును తినొద్దు, ఒక్క చెట్టు మాత్రమే తినన్నాడు అనుకోండి, ఒక యాపిల్కాయ మాత్రమే తిని బతకమన్నాడు అనుకోండి, కష్టం, అంతే కదా. కానీ అన్ని రకాల పళ్ళు తినండి, ఒక్కటి తినొద్దు, మీరు హాయిగా ఉంటారని చెప్పాడు దేవుడు. అలాగే భూమి మీద మనకి ఇది కొంచెం హెల్త్కి సంబంధించి ప్లస్ బైబిల్కి సంబంధించిన క్లాస్ అండి. భూమి మీద మనకి ఆహారాలు ఏ విధంగా దొరుకుతాయి అంటే దుంపల రూపంలో దొరుకుతాయి, ఆకుకూరల రూపంలో దొరుకుతాయి, కూరగాయల రూపంలో దొరుకుతాయి, గుడ్ల రూపంలో దొరుకుతాయి, మాంసం రూపంలో దొరుకుతాయి. దుంపల రూపంలో, ఆకుకూరల రూపంలో, కూరగాయల రూపంలో, గుడ్ల రూపంలో, విత్తనాల రూపంలో, ఎండిన విత్తనాలు, ఫ్రూట్స్ రూపంలో దొరుకుతాయి. భూమిలో దొరికే దుంపల్లో మీకు తెలుసు, బంగాళదుంప, చామదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలకడ దుంప, కర్రపెండలం, ఇవన్నీ దుంపలే. కొన్ని తింటారు, కొన్ని కూర వండుకుంటారు. మీకు ఆరోగ్యం కావాలి అంటే ఇప్పుడు ముందే చెప్పారు, ఏమంటే మేము ఈరోజు ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం అంటే కేవలం ఆరోగ్యం కోసమేనండి అని అన్నారు. ఆరోగ్యం కావాలి అంటే భూమిలో దొరికే దుంప జాతికి సంబంధించిన ఆహార పదార్థాలు అన్నిటిలో ఒక్కదాన్ని మాత్రమే తింటే మీకు ఆరోగ్యం అన్నాను అనుకోండి, కష్టం, అంతే కదా. చిలకడ దుంపలు మాత్రమే తినాలండి, భూమిలో దొరికి ఏది తినకూడదు అన్నాం అమ్మో అనుకుంటాం. దేవుడు కూడా అన్నీ తినండి ఒకటి వద్దు అన్నట్టుగానే నేనేం చెప్తానంటే మీకు భూమిలో దొరికే దుంప జాతులు అన్నీ తినండి, బంగాళదుంప మానేయండి. అబ్బో చాలా కష్టం కదా, బంగాళదుంప లేకుండా అసలు కూర ఎలా అయింది. ఆడవాళ్ళకి సింపుల్గా అయిపోయే కర్రీ, టమాటాలో వేసినా, బిర్యానీలో వేసినా కలిసిపోద్ది, మాంసం కూరలో వేసినా కలిసిపోద్ది, అవునా. ఎప్పుడు 30 రూపాయల లోపులోనే దొరికిద్ది. ప్రతి షాపులో, ప్రతి కూరగాయల కొట్లో బంగాళదుంప దొరికిద్ది. మరి అదేంటండి అది తినొద్దంటే ఇది చాలా ప్రమాదం అండి. బంగాళదుంప చాలా ప్రమాదం. మన పొట్ట కింద, బొడ్డు కింద కొవ్వు రూపంలో తయారైపోయి పిల్లల్ని అయితే నిద్ర శాతాన్ని పెంచేస్తుంది. బాడీ బొద్దుగా
ముద్దుగా తయారైద్ది, బ్రెయిన్ మొద్దుగా తయారైంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బాడీ బొద్దుగా ముద్దుగా తయారైంది. బంగాళదుంప తింటే బ్రెయిన్ మొద్దుగా తయారైంది. ఒక్క బంగాళదుంప మీరు తినకండి, పిల్లలకు కూడా పెట్టకండి, మిగిలిన దుంపలన్నీ తినండి. బాగుందని నేను చెప్పింది. ఒక్క చిలకడ దుంపే తినండి, మిగిలినన్ని మానేయండి అని చెప్పలే. దేవుడు కూడా అలాగే చెప్పాడు కదండి. తోట చెట్లు ఫలాన్ని తోట అంతా తినమన్నాడు, ఒక్క పండే తినద్దు అన్నాడు. మేమండి బ్రతకడం కోసమే తింటున్నామంటే బంగాళదుంప కూడా తినేయండి, తప్పేం లేదు. మాకు ఆరోగ్యం కావాలి అంటే బంగాళదుంపను లైఫ్లో కట్ చేసేసేయండి, అంతే. తినకూడదు. చాలామంది సంవత్సరానికి ఒకసారి తినొచ్చండి అని అనకూడదు. ఇక పిల్లలకి అస్సలు పెట్టకండి, అసలు పెట్టకూడదు, అంతే. పిల్లలు బంగాళదుంప కూడా. రెండోది ఏంటి? ఆకుకూరలు. ఆకుకూరలు అన్ని ఆకుకూరలు తినమని చెప్తున్నాను ఆరోగ్యం కోసం. ఒక్క ఆకుకూర మానేయాలి. ఏంటది? గోంగూర. కరెక్ట్గా చెప్పారు. గోంగూర అనేది పిల్లలకు కానీ మీరు కానీ తినకూడదు. ఎందుకంటే బాడీలో ఎలర్జీ లెవెల్స్ పెరిగిపోయి ఎక్కడ పెడితే అక్కడ దురదలు వచ్చేస్తాయి. మామూలుగా నాకు చిన్నగా పుండు ఏదో ఉంటే గోంగూర 3 పూటలు వేసి తినేసాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమండి ఇలా అయిపోయిందంటే, ఏం తిన్నామమ్మా అంటే గోంగూర తిన్నానని చెప్పాను. రోగాన్ని 10 రెట్లు పెంచిద్దంటండి. మన బాడీలో చిన్నగా ఉన్న రోగాన్ని గోంగూర ఒక 10 రెట్లు డెవలప్ చేసేస్తుంది. అన్ని ఆకుకూరలు పెట్టండి, గోంగూర పెట్టండి. మూడోది కూరగాయలు. అన్ని కూరగాయలు తినండి. ఆరోగ్యం కావాలి అంటే అన్ని కూరగాయలు తినండి, ఒక్క కూరగాయ మానండి. ఏంటది? వంకాయ. వెరీ గుడ్. ఆరోగ్యం మీద మంచి అవగాహన ఉందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే అమ్మ ఇంజక్షన్ చేస్తాడు, అవసరమైతే కుట్లేస్తాడు, టాబ్లెట్లు ఇస్తాడు, అంతా అయిపోయిన తర్వాత వెళ్తూ అమ్మ గోంగూర వంకాయ నాన్ వెజ్ తినకమ్మా అంటాడు. గోంగూర వంకాయ నాన్ వెజ్. గోంగూర అనేది మీకు తెలుసా లేదా? బంగాళదుంప కూడా చెప్తాడండి. దుంపలు అంటాడు ఆయన. గోంగూర వంకాయ బంగాళదుంప నాన్ వెజ్ మానేయమ్మా అని చెప్పి పంపించేస్తారు. తింటే ఏం చచ్చిపోవండి మనం. మరి ఎందుకని? రోగాన్ని 10 రెట్లు పెంచిద్దండి అది. బాగా అసలు ఒక్కసారి రేజ్ అయిపోద్ది అంతే. వంకాయ తిన్నా గోంగూర తిన్నా ఉన్న రోగం ఏమైందంటే డబుల్. జలుబుగా ఉన్నవాళ్ళు వంకాయ కూర వేసుకుని చూడండి, నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసినా తుమ్ములు తగ్గదిక. అంటే దాని మీద పరిశోధన చేసి చెప్తాను మీకు. నేను నా బాడీ మీద పరిశోధన చేసి చెప్తాను. తర్వాత విత్తనాలు. గన్నేరు పప్పు ఎవరు తినరా? విత్తనాల్లో గన్నేరు పప్పు ఎవరు తినరు, కానీ మామూలు విత్తనాలు తింటాం కదా మనం. అన్ని రకాల విత్తనాలు తినేయచ్చు అండి. ఒక విత్తనం ఎలర్జీ కలిగిస్తుంది, ఒక విత్తనం రోగాన్ని విత్తి చెందుతుంది అని ఏమీ లేదు. దుంపల్లో ఒకటి ఉంది, ఆకుకూరలో ఒకటి ఉంది, కూరగాయల్లో ఒకటి ఉంది. ఎండిన విత్తనాలు జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా, ఇవన్నిట్లో అన్నీ తినేసేయచ్చు. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా అన్నీ తినేయచ్చు. దాంట్లో అది ఆపాలి ఇది ఆపాలి అని ఏమీ లేదు. ఓకేనా? మళ్ళీ మొదటికి వెళ్దాం. దుంపల్లో దొరికే వాటిలో బెస్ట్ ఏంటి? ఆహారంగా దుంపలు తీసుకుంటాం కదా మనం. దుంపల్లో బెస్ట్ బెస్ట్ క్యారెట్ అండి. ఒక క్యారెట్ మీరు తింటే దుంప జాతులకు సంబంధించిన అన్ని దుంపలు తినేసినట్టే మీరు. బెస్ట్ అనమాట. సెకండ్ ప్లేస్ బీట్రూట్. ఈ 2 పిల్లలకి డైలీ కూరలు పెట్టచ్చు. వాతం ఏమీ చేయదు, బ్లడ్ బాగా పడుతుంది. కావాలంటే జ్యూస్ చేసి కూడా పట్టించుకోవచ్చు, చక్కగా బ్లడ్ పడుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తాగొచ్చు. ఏమంటే దుంపలు జ్యూస్ చేసి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనొచ్చు. రావు. వస్తాయండి. క్యారెట్ జ్యూస్ తాగితే రావు, కానీ దుంపే మరి అది. అదే బంగాళదుంప జ్యూస్ చేసి తాగండి, సాయంకాలానికి లేకరు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి, అది తినకూడదు. తర్వాత ఆకుకూరలు. అంటే ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే నేను ఎవరిచ్చాను? నేనేమో దేవుడిచ్చాడు. ఆకుకూరలు ఉన్నాయి కదా, ఏ ఆకుకూర బెస్ట్ చెప్పండి? నేను చెప్పేది బెస్ట్ 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 కాదు, బెస్ట్. మునగాకులో కొంచెం చేటు ఉందన్నమాట, వేడి చేస్తుంది. నేను బెస్ట్ అని చెప్తాను. బెస్ట్ కూర కూడా కాదు, బెస్ట్. పనగంటి కూర
కానీ మనం తినవండి అది. తోటకూర 15-20 రూపాయలు అమ్ముతుంది, కానీ పొనగంటి కూర ఎప్పుడు 5 రూపాయలే కట్ట. పురుగు ముందు కూడా కొట్టరు, ఎరువు కూడా ఎరువు, మన ప్రతి చోట గట్లమ్మడి దొరుకుతుంది. కావాలంటే ఇంట్లో తీసుకొచ్చి మీరు ఒక్కసారి వేసుకున్నారంటే మీరున్నంత కాలం అది బతికే ఉంటుంది, మొక్క చావదు. చక్కగా ఆకులు గిల్లుకుని పప్పులో వేసుకుంటే మీరు అన్ని రకాల ఆకుకూరలు తినేసినట్టే ఆ రోజు. బెస్ట్ అండి అసలు, నెంబర్ 1. అస్సలు మనం వండుకోం కదండి పొనగంటి కూర, నెలలో ఒక్కరోజు కూడా వండుకోం, కానీ చాలా మంచిది పొనగంటి కూర. ఇక అది అసలు ఒక వేట మాంసం ఆ రోజు మీరు తిన్న దాంతో సమానం. కొంతమంది నాన్ వెజ్ తక్కువగా తినేవాళ్ళు ఆ పొనగంటి కూర తింటే ఆ రోజు మటన్ కూర తిన్నట్టేనండి. ప్రోటీన్ కాదు, ఇక మినరల్స్ అన్నీ ఉంటాయి అనమాట దాంట్లో. సెకండ్ ప్లేస్ ఏంటి చెప్పండి? మెంతుకూర అండి. అది కూడా తినం మనం. ఆకుకూరలు కూడా దగ్గరికి తోటకూర తెచ్చుకుంటాం. ఆకుకూర అంటే ఏంటో మనకు తెలిసింది తోటకూర. అలాగని నేను తోటకూర తినొద్దని అంటున్నా. బెస్ట్ అంటే మీరు ఆరోగ్యం కోసం తింటున్నాం అంటున్నారు కదా, అందుకని బెస్ట్ చెప్తున్నాం మీకు. అలాగని తోటకూర మానేసామని నేను చెప్పట్లా. బెస్ట్ ఏంటో చెప్తున్నాను. కూరగాయల్లో బెస్ట్ ఏంటి? బెండకాయ పిల్లలకి మంచిది. పెద్దవాళ్ళు కూడా మీరు హాఫ్ బాయిల్డ్ వేసి తింటే ఏమేమి. సెకండ్ ఏంటి? సెకండ్ కాకరకాయ అండి. అస్సలు తినం మనం కాకరకాయ కూర, అస్సలు తినం. ఏదైతే అస్సలు తినమో దాంట్లోనే ఆరోగ్యం ఉంది. అలాగే కాకరకాయ తినమన్నాను కదా, చక్క నూనెలో వేపేసుకుని తినొద్దు, చక్క బెల్లం వేసుకుని తులసి వేసి తింటారు. ఎలా తింటారు? కడుపులోకి పంపించాలి. విత్తనాలు ఏమండి, బాదం పప్పు ప్రస్తుతానికి 150 రూపాయలు ఒక్క దెబ్బ కేజీ పెరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత జీడిపప్పు రేటు ఒక్క దెబ్బకు 150 పెరిగింది. 650 ఉన్నది 800 అయింది. 800 అయింది. నేను గట్టిగా అడిగా, ప్రభుత్వం మారిందని పెరిగిందా, ఏం జరిగిందన్న. మొన్న మయాన వాళ్ళు ఎక్కువగా పండి చూసారా, ఆ టైంలో పూత పిందంతా రాలిపోయి ఈ సంవత్సరం పండవలసిన పంట దిగుబడి సగం తగ్గిపోయిందంట. మార్కెట్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని బ్లాక్ చేసేసి రేట్ పెంచేస్తున్నారు. దిగుబడి తగ్గింది. ప్రభుత్వం మారడం వల్ల పెరగడం కాదండి, దిగుబడి తగ్గడం వల్ల బ్లాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రేట్ పెంచేస్తున్నారు. జీడిపప్పు తినాలని రూల్ లేదు, బాదం పప్పు తినాలని రూల్ లేదు, పిస్తా పప్పు, ఏ పప్పులు తినకపోయినా పర్లేదండి. మీ వేరుశనగ గుళ్ళు మీ అందరికీ తెలుసు, వేరుశనగ గుళ్ళు బెస్ట్. వేరుశనగ గుళ్ళు మీరు చక్కగా నానబెట్టుకు తింటే అన్ని రకాల ఎండిన విత్తనాలు తిన్నట్లు, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. బ్లడ్ కూడా చక్కగా ఫుల్గా పడుతుంది. ఆరోగ్యం కావాలంటే లేదు మీకు తెలియదండి మేము జీడిపప్పు తెచ్చి తింటాం అంటే ఓకే, తినండి, తప్పేమీ లేదు, డబ్బులుంటే తినండి. బెస్ట్ ఏంటంటే వేరుశనగ. గుర్తించండి, వానాకాలంలో ఎక్కువగా మీకు వేరుశనగకాయలు రోడ్ల మీద అమ్ముతారు. ఆ కాయల్ని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కుని తొక్కలు ఒలుసుకు తినేసేయండి, అస్సలు ఉడకబెట్టద్దు. మీరు నమిలేటప్పుడు పాలు వస్తుంది చూసారా, గేదె పాలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి దాంట్లో. గేదె పాలు ప్రోటీనే కదా, అది వేరుశనగకాయ పాలు అనమాట. లేదంటే తినలేకపోతాం అంటే ఉడకబెట్టేదండి, కొంచెం పోషక విలువలు తగ్గుతాయి అంతే. ఓకేనండి. ఆరోగ్యం కావాలంటే ఏ దుంప మానాలండి? బంగాళదుంప. ఏ ఆకుకూర మానాలి? గోంగూర. మరి ఎంత చెప్పిన తర్వాత మీరు సాయంకాలం ఇంటికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేయగానే కాదరవల్లి గారు నిలబడి గోంగూర ఆడు తినొద్దు అంటున్నాడు, ఈడు తినొద్దు అంటున్నాడు, ఆడు తినొద్దు అంటున్నాడు. అసలు గోంగూర కషాయం అయితే అద్భుతమైన ప్రయోజనం వస్తుంది, గోంగూర అందరూ తినండి అన్నాడు. మీకంటూ ఒక అవగాహన ఉండాలి. నేను చెప్పేది నేను చెప్పానని ఆయన చెప్పానని కాదు, అది తింటే నష్టం ఏంటి లాభం ఏంటి అనేది మీకంటూ ఒక ఆరోగ్యం మీద అవగాహన ఉండాలి. ఆయన ఏం చెప్తాడంటే తినమని చెప్తాడు. ఎలా తినమని చెప్తాడు? కషాయాన్ని కాసు తాగమంటాడు. ఇక్కడ నేనేమో గోంగూర తినొద్దన్నాను, అక్కడికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేయగానే ఆడేవాడు తినొద్దంటే వాడికి ఏం తెలియదు, గోంగూర తినొచ్చు అన్నాడు. చివరి మాట మీరు విన్న ఏంటి? గోంగూరను తినాలి అనుకుంటే వేడి నీళ్ళలో వేసి కషాయం కాసుకుని తాగాలంతే. ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం, అవన్నీ అవదో. మిగిలిన ఆకుకూరలని ప్రశాంతంగా తినండి. గోంగూర తిన్నంత మాత్రం చచ్చిపోతావా? బంగాళదుంప తిన్నంత మాత్రం చచ్చిపోతావా? అది అంటే చేటు చేస్తుంది మన బాడీ. ఆరోగ్యం కావాలి అంటే వాటికి అన్ని ఆకుకూరలు తినొచ్చు కదండి, అది ఒక్కటే కదా మానవంది. ఓకేనండి. ఏదో తిని బతికేస్తామండి, ఈ గొడవ అంతా మాకు ఎందుకండి?
ఒక డబ్బు రైస్ గుట్ట పోస్తారు చూసారా, మీకు మిల్లుల దగ్గరికి వెళ్తే ఒక లారీకి సరిపడా సరుకు గుట్టలాగా పోస్తారు. అలాగే ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి డబ్బుల్ని 500 రూపాయల కట్టలు గుట్ట పోసాడు. పోసి ఇద్దరు మనుషుల్ని పంపించి, మీరు మోసుకెళ్ళగలిగినంత డబ్బుని సంచులు ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు 2 సంచుల నిండా ఎత్తుకోండి, ఎవరో లేపరు, మీరే లేపుకుని పట్టుకెళ్ళిపోండి, ఎవరైతే పట్టుకెళ్తారో వాళ్ళదే ఆ డబ్బు మొత్తం అన్నాడు. 2 కోట్లకు సరిపడా మూటల నిండా ఎత్తారు. ఎప్పటికప్పుడు లేపు చూసుకుంటున్నారు, లేపగలనా లేదా, లేపగలనా, లేపితే మొత్తం అంత ఎంత వచ్చిందంటే 2 కోట్లు అయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కండిషన్ అని చెప్పాడు. ఏంటని చెప్పమంటే, మీరు డబ్బులు సంచులకు ఎత్తుకోండి, ముందు తర్వాత కండిషన్ చెప్తాను అన్నాడు. వెళ్ళారు, ఎత్తుకున్నారు, నెత్తిమే పెట్టుకున్నారు. దగ్గరికి వెళ్ళారు, ఆ మనిషి యజమాని దగ్గరికి వెళ్ళి, మరి కండిషన్ ఏంటి చెప్పండి అన్నారు. ఏం లేదమ్మా, మీరు 2 కళ్ళు పీకేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు. మాకు 2 కోట్లు వద్దు, మాకు 2 కళ్ళే కావాలని డబ్బు సంచి అక్కడ పడేసి వెళ్ళిపోయాను. అంటే కళ్ళు ఎంత విలువండి? 2 కోట్లు. ఇప్పుడు దేవుడికి ఎంత ధన్యవాదాలు చెప్పాలి చెప్పండి. మనకి 2 కళ్ళు కనపడుతున్నాయండి, అంతకు మించిన అదృష్టం ఏదైనా ఉందండి? ఏది లేదు. 2 కోట్లు కూడా ఏం చేశారు వాళ్ళు? పక్కన పెట్టేసి మాకు 2 కోట్లు వద్దు, 2 కళ్ళే కావాలని ముక్కొడిసరే. అమ్మ నువ్వు ఎదరికొచ్చేసి కూర్చోండి, పేటర్సన్ 2 కుర్చీలు తీసి దాంట్లో అక్కడ కూర్చోండి. మాకు 2 కోట్లే, మీకు కూడా ఇప్పుడు 2 కోట్లు కావాలి, ఆరోగ్యం కావాలంటే ఏమంటారు? ఆరోగ్యమే కావాలంటారు. అన్నీ ఉండి ఏమీ తినకుండా ఉండటం కన్నా ఏదైనా తినగలిగే భాగ్యం ఉంటే చాలు. అమ్మ తల్లి నువ్వు ఇక్కడికి వచ్చి, నువ్వు వస్తే అందరూ వచ్చేస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చేదా, నీ ప్లేస్లో నువ్వు వచ్చావు. అమ్మ దగ్గర కావాలంటే ఆ కుర్చీలో కూర్చో, ఇక్కడే కూర్చో, ఇక్కడికి వచ్చావు. అక్కడ మీరు ఆ ప్లేస్లో, కళ్ళు ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనం? ఆరోగ్యం పెట్టుకోవచ్చు. మరి నాన్ వెజ్ అన్ని తినేయచ్చండి? నాన్ వెజ్ అన్ని తినేయచ్చా? నాన్ వెజ్ ఆరోగ్యం కావాలంటే తినొచ్చా తినకూడదా? గుర్తుంచుకోండి, ప్రకృతిలో దేవుడు జంతువులను ఎలా ఇచ్చాడో, పక్షులను ఎలా ఇచ్చాడో, జలచరాలను ఎలా ఇచ్చాడో, మొక్కలను ఎలా ఇచ్చాడో, భూగర్భంలో ఉన్న దుంపలను ఎలా ఇచ్చాడో, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దేవుడే ఇచ్చాడు, తినమనే ఇచ్చాడు. అన్ని రకాల నాన్ వెజ్లు మీకు ఏది నచ్చితే తినచ్చు, తప్పేమీ లేదు. మరి కూరగాయల్లో ఒకటి తినకూడదు, ఆకుకూరలో ఒకటి తినకూడదు అన్నట్లుగానే నాన్ వెజ్లో ఒకటి తినకూడదు. బాయిలర్ మాంసాన్ని తినకూడదండి. చేపలు డైలీ తిన్నా ఏమవుతుందంటే, బాయిలర్ మాంసం దాని ప్లేస్లో ఇంకోటి పెట్టుకోవచ్చు. ఏంటది? నాటుకోడి మాంసం. బాయిలర్ 200, నాటుకోడి 400. బాయిలర్ 300, నాటుకోడి 600. బాయిలర్ 400 అమ్మింది అనుకోండి, నాటుకోడి 800 అమ్మింది. బాయిలర్ 150 అమ్మింది అనుకోండి, ఇది 300 అమ్మింది. కేజీ తెచ్చుకున్న వాళ్ళు 1/2 కేజీ తెచ్చుకోండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో బాయిలర్ని బాడీలోనికి వెళ్లకుండా చూసుకోండి. చర్చిలో భోజనాలు పెట్టారు, తినేసేయండి. ఇక పని కట్టుకుని నేను ఏం చెప్తున్నానంటే, తెచ్చుకోకుండా నాటుకోడి తెచ్చుకోండి. చేపలు తినొచ్చు, మీరు మటన్ తినొచ్చు, మీ ఓపిక. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందండి. అబ్జెక్షన్ లేదు. పిల్లలకు మాత్రం నాన్ వెజ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మేము తిన్నామంటున్నారు అనుకోండి, వాళ్ళకి డైలీ పప్పు వండి పెట్టండి, ఏదో ఒకటి. ఆరోగ్యం కోసమా, బ్రతకడం కోసమా అంటే ఆరోగ్యం కోసమేనండి. ఈనాడు ఆరోగ్యం కోసం చాలా మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. గుంజీలు తీయమంటే గుంజీలు తీస్తున్నారు, సైకిల్ దొక్కమంటే సైకిల్ దొక్కుతున్నారు, పరిగెత్తమంటే పరిగెత్తుతున్నారు. అక్కడ వరకు వెళ్లకుండా ఆరోగ్యం కావాలంటే ఒక ఐదు జాగ్రత్తలు చెప్తారు. పీటర్సన్ నువ్వు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు గుర్తుంచుకోండి, నూనెలో దేవినవి, నూనెలో నిల్వ చేసినవి. ఎస్, ఉప్పులో నిల్వ చేసినవి, ఉప్పులో ఎండబెట్టినవి. అదే ఉప్పులో నిల్వ చేసినవి. ఒకటి నూనెలో దేవినవి, నూనెలో నిల్వ చేసినవి. అదే నూనెలో దేవినవి, నూనెలో నిల్వ అంటే ఏం చెప్పండి? నూనెలో దేవినవి అంటే పూరీలు, గారెలు, కూర ఇవన్నీ. ఏమైందంటే కేవలం ఈరోజు ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధిని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నూనెలో దేవినవి
నూనెలో నిల్వ చేసినవి తినడం వల్లనే క్యాన్సర్ వస్తుందండి. 100% క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే నూనెలో దేవినవి నూనెలో నిల్వ చేసి, దీనివల్ల ప్రో బ్యాక్టీరియా ఒకటి తయారయ్యి, ప్రో బ్యాక్టీరియా కదండి, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయిపోయి బాడీలో స్టోర్ అయిపోయి మనకి క్యాన్సర్ రోగాన్ని తీసుకొస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. రెండోది ఏంటంటే అతి చల్లని అతి వేడి. అతి చల్లని అతి వేడి. అతి చల్లని అంటే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, ఏదైనా అతి చల్లని. అతి వేడి అంటే ఏదైనా అతి వేడి, వేడి, అతి చల్లని అతి వేడి, అతి వేడి అన్న నేను వేడన్న, అతి చల్లని అతి వేడి. ఈ రెండు పదార్థాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే రాత్రి ఎక్కువ సమయం అయిపోయిన తర్వాత తిని పడుకోవడం అనేది కూడా మంచిది కాదు. ఉదయం లేవగానే గట్టిగా కష్టపడిపోతానంటే ఎప్పుడైనా తినేసేయచ్చు, పడుకునే ముందే తినొచ్చు. దాన్ని ఉదయం లేవగానే మనం ఏం చేస్తామంటే ఖర్చు పెట్టేస్తాం. కొంచెం తక్కువగా శ్రమ పడేవాళ్ళు నైట్ తక్కువ సూర్యాస్తమయం 6, 7, 5 అలా పెందలకాడ తినేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటండి నిద్ర సరిపడంతా పోవాలి. చాలా మంది నిద్రను త్యాగం చేశారనుకోండి, నువ్వు ఎన్ని రకాల మంచి ఆరోగ్యం తీసుకున్నా ఆరోగ్యం అనేది నీకు రాదు. నేను చెప్పిన ఈ 5 లక్షణాలు మీరు జాగ్రత్త పడితే దీర్ఘకాలిక రోగాలు మీ బాడీలోకి చేరకుండా ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలు అంటే ఒకసారి ఆ రోగం వచ్చిందంటే చచ్చిపోయే వరకు మందులు వాడాల్సింది. అవునా? చిన్నపిల్లలకి ఏం చెప్పేవాడి ఈరోజు మనం ఆరోగ్యానికి సంబంధించి దుంపలకు దూరంగా, గోంగూరకు దూరంగా, బాయిలర్ మాసానికి దూరంగా పిల్లలు మనం మంచి విత్తనాలు, ఫ్రూట్స్ అయినా పెంచుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటే మనకు డబ్బులు చాలా కలిసి వస్తాయి. చిన్నదానికి హాస్పిటల్ వెళ్తే వేలు అవుతున్నాయి వాడు. అక్కడ వరకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు మనం తీసుకున్నాం. దేవుడు కూడా ఏదైనా మనల్ని అన్నీ తినమన్నాడు, ఒక్కటే మానమన్నాడు. మనం కూడా దుంపలన్నీ తిందాం. ఒక్క దుంప తినకుండా ఉండలేమండి? ఉండొచ్చు. ఒక్క ఆకుకూర తినకుండా ఉండగలం. అవునా? నీటిలో దొరికేవి, గాల్లో ఎగిరేవి, భూమి మీద తిరిగి అన్ని నాన్ వెజ్ తినొచ్చు. ఒక్క బాయిలర్ దగ్గరికి మాత్రం కొంచెం దూరంగా ఉంటే దాని బదులు మనం ఇంకోటి నాటుకోడిని పెట్టుకోవచ్చు. దాని జాగ్రత్తలన్నీ తీసుకుని మనం ఆరోగ్యంగా ఉంటేనే దేవుడి పని అనేది మనం చేయగలుగుతాం. ప్రసాదం.